ఫేక్ సర్క్యులర్ షేర్ చేసిన సీఎం. ఓయూలో కరెంట్ కోతలపై రేవంత్ ట్వీట్. 2023 నాటితో కేసీఆర్ పై విమర్శలు. నాటి సర్క్యులర్ ఫేక్ అంటూ ఓయూ విద్యార్థుల ప్రకటన. ఒరిజినల్ సర్క్యులర్ షేర్ చేసిన స్టూడెంట్స్, వాళ్లపైనే ఫోర్జరీ కేసులు పెట్టిన పోలీసులు. పిఆర్ సంస్థకు టీఎస్పీఎస్డీఎల్ వినియోగదారులకు ట్వీట్ పై రివర్స్ అటాక్. ఏంది ఫేక్ సర్క్యులర్ షేర్ చేసిన సీఎం. ఓయూలో కరెంట్ కోతలపై రేవంత్ ట్వీట్. 2023 నాటి సర్క్యులర్ తో కేసీఆర్ పై విమర్శలు. ఏం చేసిండట అంటే మొన్న వార్డెన్ ఇచ్చింది కదా, ఇగో 1వ తారీఖు నుండి మే 31 వరకు హాస్టల్స్ మూసేస్తున్నాం, ఇలా కరెంటు కోతలు విద్యుత్ కోతలు ఉన్నాయి కాబట్టి మీ ఇళ్ళకు మీరు పోయి చదువుకోర్రి, ఇక్కడ హాస్టళ్లలో ఉండొద్దు అని తట్టా పెట్టా అన్ని పట్టుకొని పోవాలంటూ ఒక నోటీస్ ఇచ్చింది. వెంటనే కేసీఆర్ ఏం చేసిండు, దాన్ని ట్వీట్ చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇక రేవంత్ రెడ్డి అంతా గోల్మాల్ కథ. గోల్మాల్ కథ, జూమే బజార్ అంటాడు కదా, జూమే బజార్ టైపు రేవంత్ రెడ్డి కథ. కాబట్టి ఏం చేసిండు, ఓ ఫేక్ సర్క్యులర్ సృష్టించి దాన్ని ట్వీట్ చేసిండు. ట్వీట్ చేస్తే 2023 నాటి కేసీఆర్ పై విమర్శలు చేసేలా చేసింది. ఇది 23 పెట్టిండు. చేసి ఓయూ విద్యార్థులతో తిట్టించే ప్రయత్నం చేసిండు కేసీఆర్. అదేం చేసింది, బెడిచికొచ్చింది. డైరెక్ట్ విద్యార్థులే బయటకు వచ్చి ఆడపిల్లలే వచ్చింది కదా, ఇంకా చెప్పులు పట్టుకొని అంత సిగ్గుపోవు. ధర్నాలు ఆడపిల్లలు వచ్చి కూర్చొని మాకు 4-5 బ్లాక్లు ఉంటే ఒక్క ట్యాంకర్ పంపించిండ్రు, ఆ ఒక్క ట్యాంకర్ తోటి మేము ఏం చేసుకోమని లేడీస్ మాట్లాడతాను అక్కడ విద్యార్థిని. ఒకవేళ వాళ్ళ చేతిలో చెప్పులు ఉంటే ఎవరైనా మంత్రి పోతే మీది ఇసిరేసేటట్టు ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకోరు. ఇంకా సిగ్గు లేకుండా దీన్ని ఫోర్జరీ చేసి ఇదో కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద. అసలు ఈసీ ఏం చేస్తున్నా, ఇదో కేసు పెట్టాలి. ఒరిజినల్ సర్క్యులర్ షేర్ చేసిన స్టూడెంట్స్ నువ్వు ఫేక్ సృష్టించి పెడితే వాళ్ళు ఒరిజినల్దే పెట్టిండ్రు. ఇవ్వానే రేవంత్ రెడ్డి ఈ పసిపిల్లల కథలు, రోడ్ సైడ్ కిడ్స్ చేసే పాటలు, ఆవారగాన్లు చేసే పనులు చేస్తారా? తెలివికల్లో చేసే పని ఇటువంటి పట్టించుకున్నాడా కేసీఆర్? హాస్టళ్లలో కొన్ని గందరగోళాలు జరిగినాయి కేసీఆర్ హయాంలో కూడా. వీలైతే వాటిని పరిష్కరించను, లేకపోతే చక్కగా ఉన్నాడు. కానీ ఏం లేదన్నట్టు ఒక వీడియో తయారు చేయడము, ఓ పేపర్ తయారు చేసి రాజకీయాలు గిట్టుందిగా. ఇక్కడ హర్షించే కథలేనా ఇవి? ఎవరు హర్షించడు వీటిని.